సరిగా రుద్దు. ఏమిటది చేతుల్లో పట్టులేదా? నన్నే లేపేయటానికి ప్లాన్ చేస్తారా? ఎక్కడ ఆ రౌడీ గాడు? ఎక్కడ కోసేస్తాను. ఊళ్ళో లేడు. మాకు వాడికి ఏ సంబంధం లేదు. కత్తి వాడిదే, పోటు వాడిదే. పొడిచానంటేనా? నాకేద్దాం చూస్తారా మాలిషు? ఆడెక్కడో చెప్పండి. మా బాబు మమ్మల్ని చంపొద్దు. మా పెళ్ళాల మొహాలు చూసి మమ్మల్ని వదిలే. వీళ్ళ మొహాలు చూస్తే ముందు మా మొగుళ్ళని పొడి చేస్తే శని వదిలిపోద్ది అన్నట్టుకుంది. మనసులో మాట చెప్పేస్తున్నా. చూసారా? కాబట్టి మిమ్మల్ని ఎవరిని వదలను. లేకపోతే 50 లక్షలకి గేమ్ ఆడతారా? 50 లక్షలా? 50 లక్షలేనంట. ఇంకనే 2.5 కోట్లు ఇచ్చిపోయాం. ఈ ముక్క ముందే తెలిస్తే ఎంత బాగుండేది. అనవసరంగా నారాయణ గారికి ₹1 కోటి ఇచ్చాం. ఏంట్రా డిస్కషన్? కొంపతీసి 50 కోట్లు అనుకున్నారా ఏంటి? అంత మెదడు మాకెక్కడ నడిచింది బాబు. ఇప్పుడు ఆదివారం, రేపు 10 కల్లా క్యాష్ నీ చేతిలో ఉంటది. తేడా వస్తే పీక లేచిపోతుంది. నా గుర్తు కదా ఉంచుకో. నువ్వు కదా నువ్వు పట్టుకో. అయ్య బాబోయ్, అదిరా బావా, ఇంత పెద్ద కొంపుంది కాబట్టే మహారాణి గారికి అంత బలిసింది. అనాథా గినాదా అని అంత కలరింగ్ ఇచ్చిందిరా బావా. 10-11 అయితే గానీ నిద్ర లేవరనుకుంటా మహారాణి గారు. ఈ కొత్త కమాల్ కట్టేవారు బావా? అదేరా బావా, నాకు అర్థం కావట్లేదు. ఇంతకీ మన మహారాణి గారేరి? ఎన్నిసార్లు చెప్పాను నీకు డిస్టర్బ్ చేయొద్దని? పొద్దున్నే వచ్చేస్తావు ఏదో మొహం వేసుకొని. ఏదో మొహని ఏదో మొహం. బయటికి ఈ ఆస్తంతా అమ్మాయిదేనట. వాళ్ళ తాత పోయిన కాడి నుంచి వీళ్ళందరూ దొబ్బి తింటూ ఆ అమ్మాయిని హింసపడుతున్నారంట బావా. సతీ 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 ఎప్పుడొచ్చావు? రాజా ఎక్కడ? రాజా బాంబే వెళ్ళాడు. బాంబే. ఎలా ఉన్నానో చూసిరమ్మని పంపించాడా? నాకు తెలుసు, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటాడు. ఎక్కడ వచ్చావే? వచ్చి బాత్రూమ్ కడుగు. వస్తున్నానత్తయ్య. ఏం పర్వాలేదు సతీ, ఈ కష్టాలన్నీ రాజా వచ్చే వరకే కదా. అంటే వాడు మాట తప్పడు సతీ. వస్తానని నాకు కొట్టేశాడు. వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. ఆ అమ్మాయి మనతో ఉన్న నాళ్ళు ఎంత బాగా చూసుకున్నావురా. ఇలా చిటికేస్తే అన్ని పనులు చేసి పెట్టామా? కానీ ఇక్కడ ఇల్లు ఉడవడాలు, అంట్లు కడగడాలు, కావాల్సి వస్తే ఒళ్ళు కూడా పట్టించుకుంటారా. మనకెందుకు? మన పనేంటి? డబ్బు తీసుకున్నావా, డబ్బేసావా? నేనేదో మాటిచ్చానంట, వస్తానంట. మరి ఇంత మైకురాలు ఏంట్రా? వాళ్ళందరి మధ్య ఎలా బతుకుతుందో. అంటే అమ్మాయి మీద లైకింగా? మీ లైకింగ్ ఓన్లీ మనీ. పోలేరా బాబు, రేపు పొద్దున్న ఆడితో గొడవ పెట్టేసుకుంటాను టెన్షన్ పడిపోయాను. రేపు అప్ప పేరు మీద బొండు గడితో రిజిస్టర్ మ్యారేజ్ కదా. సంతకం పెట్టు. ఏమయ్యా
వేలి ముద్ర నయించవయ్యా. ఇప్పుడు చేయిస్తానే. ఏంటి వద్దయ్యా? రైట్. రా, అమలం గారు, దిగండి. ఇదేంటిది? నువ్వేంటి? వీడెవడు? దీని రంకు మొగుడా? ఇది మా ఇంటి విషయం. అనవసరంగా జోక్యం కల్పించుకో. ఎవడన్నా పోలీసులకు ఫోన్ చేయండి రా. అట్టాగే చెయ్యేస్తావరా? ఆడదాన్ని కొడతారా? ఆడాన్ని కొట్టాడంట. ఇది బావా, నువ్వు ఆడవాళ్ళు కొట్టబట్ట తెగ ఫీల్ అయిపోతారు. చంపైపోవాలి. ఎక్కడికి రా చంపైపోతారు. రేయ్, తను నా ప్రాణం. తన్ని మీరు కొట్టడం కాదురా, తన కంట్లో నలక పడ్డా మీరు చచ్చారే. ఈ రోజు నుంచి ఇంటి పనులు మీరే చెయ్యాలి. మిగిలిన ఎంగిలి మెతుకులు తిని బతకాలి. అర్థమైందా? బాబు రా నాయనరా, నువ్వు అడిగిన మొత్తం 45 తీసుకొచ్చాం. అవి తీసుకుని మా అమ్మ ఎక్కడుందో చూపించు. చెప్తా. అసలు మీరు ఇంట్లో తెచ్చింది క్యాషా కంకర్రాలా చెక్ చేసుకోవాలా? డబ్బు మొత్తం తెచ్చారా లేదా ఒకటి అరా నొక్కారా లెక్కెట్టుకోవాలా? చాలా టైం ఉంది, ఆగండి. మాకంత బుర్ర కడిచింది బాబు. తేడా వస్తే మా అమ్మాయి ప్రాణాలు తేడా వస్తుంది కదా. 10 సార్లు ఎక్కడ తెచ్చాం. వెళ్ళి ఫైనల్ పేమెంట్ రెడీ చేసుకోండి. పని పూర్తి చేసుకొచ్చిన తర్వాత కలెక్ట్ చేసుకుంటాను. ఆగరా. ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న డ్రెస్ నుంచి ఒక్క నూలు పోగు తెగిన పుచ్చెలు లేచిపోతాయి.
ఇంట్లో దూరం అటు వెళ్ళిపో. వద్దు అక్కడే ఉండు, నేను వచ్చేస్తా. వెళ్ళొద్దు. నువ్వేంటి ఇంట్లో దూరం? మీరేగా ఇక్కడ ఉండమన్నారు. ఓకేనా? గట్టిగా పట్టుకో. డ్రెస్ జాగ్రత్త.